హైదరాబాద్ మాదాపూర్లోని అన్నమయ్య భావనా వాహిని సంస్థ 9 రోజుల పాటు నిర్వహించిన నాద బ్రహ్మోత్సవ కార్యక్రమం ముగిసింది. చివరి రోజు మార్గదర్శి చిట్ ఫండ్ ఎండీ శైలజా కిరణ్కు ధైర్య అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, తెలంగాణ సీఎం కేసీఆర్, ముఖ్య పౌర సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు, వర్ధమాన నటుడు సందీప్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. ధైర్యం, స్థైర్యంతో పాటు ఓపిక, నిబ్బరంగా ఉండే లక్షణాలను పిల్లలకు నేర్పాలే తప్ప కోపం, తొందరపాటుతనం కాదని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. ఎన్నాళ్ల నుంచో తాను మంచి పని చేయాలని అనుకుంటున్నానని చెప్పిన శైలజ నేత్రాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు. మరెందరో ఆడపడుచులు ధైర్య అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. ఒక మంచి పని చేయాలి అని ఎంతో కాలంగా ఉంది. బహుశా 10 ఏళ్లకు పైగానే ఈ థాట్ నాలో ఉంది. కానీ నేను చేద్దామనుకున్న కొన్ని విషయాలు అలా ఆగిపోతుంటాయి. ఈ రోజున ఈ సందర్భంగా నా నేత్రదానం చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాలాగే చాలామంది కూడా ఎంతో మంచి పనులు చేయాలని ఆలోచన ఉన్నా అవకాశం రాకో, లేకపోతే ఓ టైం రాలేదనో, లేకపోతే ఒక ఒకేషన్ రాలేదనో, సందర్భం లేకో చేయలేకపోతుంటారు. అలా వద్దు. మనం అనుకున్న ఈ మంచి పనులు ముందస్తుగా చేద్దాము. 100 కోట్లతో ఉన్న మార్గదర్శి సంస్థను అత్యంత శక్తి సామర్థ్యాలతో 7,000 కోట్లకు చేర్చిన ఘనత శైలజా కిరణ్దేనని అన్నమయ్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు శోభారాజు ప్రశంసించారు. అందుకే ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ప్రకటించారు. సామాన్య స్థాయి నుండి ఒక మహావట వృక్షమై ఇంతమందికి నీడనిస్తోంది మార్గదర్శి అంటే దాని వెనక ఒక స్త్రీ శక్తి ఉంది అని చాలా గర్వపడుతున్నానండి. నేను ఇచ్చేది ఆవిడకి దేనికి పనికిరాదండి. కాకపోతే మీ సాధనను, మీ విజయాన్ని మేము గౌరవిస్తున్నామని చెప్పడానికి, ఒక్క మాటలో చెప్పాలంటే వి ఆల్ అడోర్ యూ, వి ఆల్ లవ్ యూ శైలజ గారు అని చెప్పడానికి మాత్రమే ప్రయత్నం. వ్యాపార రంగంలో విశేషంగా రాణిస్తున్న శైలజా కిరణ్కు పురస్కారం ఇవ్వడం అత్యంత సముచితమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. ఆ మాతృమూర్తిని, ఆ జగజ్జనని, ఆ జగన్మాతని మనం పూజించుకునే రోజు అంత శక్తివంతురాలైనటువంటి, సమర్థురాలైనటువంటి, అనేక రకాలైనటువంటి కౌశలాలు కలిగినటువంటి శైలజా కిరణ్ గారిని పురస్కారంతో మీరు సత్కరించడం చాలా విశేషం, చాలా సముచితం. ఈ సందర్భంగా అన్నమయ్య భావనా వాహిని వ్యవస్థాపకురాలు శోభారాజు సంకీర్తనాగానం ఆహుతులను అలరించింది.